హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాటి అండ్ చెర్రీ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళామని చెప్పాం కదా. సో అసలు యాక్చువల్గా మేము వెళ్తున్న ప్లేస్ ఏంటో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. ఫ్యామిలీ మొత్తం కాబట్టి ఆటో మీద వెళ్తున్నామండి. వెళ్తుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది. బట్ ఇది వైజాగ్ కాదండి. మేము సడన్గా మా ఊరికి రావాల్సి వచ్చింది. మా ప్రాపర్ వచ్చేసరికి మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నర్సంపేట అండి. సో ఇక్కడ దగ్గరలో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఈ ప్లేస్ ఏంటో మీకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో నర్సంపేట ఉన్న వాళ్ళు అయితే వీళ్ళకి ఐడియా ఉంటుంది. మా బుడ్డమ్మ చూసారా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో సీరియస్గా చూస్తుందండి అందరి వైపు. మా ఆడపడుచు పిల్లలు, మేము, సో అందరం ఫ్యామిలీస్ మొత్తం బయటికి వెళ్ళామండి. చిన్నపిల్లలు ఇంకా ఎక్కడికి వెళ్దాం బయటికి వెళ్దాం అంటుంటే ఇంకా దగ్గరలో నర్సంపేట దగ్గరలో ఇక్కడ వాటర్ పార్క్ పెట్టారండి. సో అక్కడికి వెళ్దామంటే ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. సో పిల్లల హ్యాపీనెస్ మనం కాదనిలేం కదా. సో వెళ్ళామండి. ఫైనల్గా ప్లేస్ ఏంటో గెస్ట్ చేశారా? అదేనండి, ఇక్కడ కొత్తగా నర్సంపేట దగ్గరలో నిమ్మాడ అనే ఊరు ఉందండి. సో అక్కడ పెట్టారు ఇది వాటర్ పార్క్. చిన్నదే బట్ ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్ అంతా ఉండదు, ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఉన్న ఏరియాకి ఉన్న సర్కిల్లో ఇది ఉన్న పరిస్థితులు అంటే ఉన్న సర్కిల్లో ఇది చాలా ఎక్కువ అండి. అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న వాటర్ పార్క్, వైజాగ్లో మన పెందుర్తి దగ్గర పెద్ద వాటర్ పార్క్ ఉంటుంది, అలా ఏం ఉండదు. అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. సో బెటర్, పర్లేదు. అయితే ఇక్కడ చూడండి టికెట్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో పర్ హెడ్. అంటే 2 అవర్స్కి అయితే 350 అండ్ చిల్డ్రన్కి అయితే 250 ఉంటుంది. అండ్ మీరు 10 AM నుంచి 6 PM వరకు అయితే పర్ హెడ్ అయితే, అంటే పెద్దవాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి 400 ఉంటుంది. సో ఈ టైమింగ్లో మీరు 600, 400 అనేది పే చేసుకొని వెళ్ళొచ్చు. 2 అవర్స్కి అయితే 350 అండ్ 250 అండి. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చూసారు కదా టికెట్స్. సో ఒకసారి చూపించాను. ఇది ఎంట్రన్స్ అండి. పూల్స్ ఉంటాయి, 2 స్విమ్మింగ్ పూల్స్. ఆర్ట్ అయితే బాగా వేశారండి. నాకు అది పిచ్చి కదా డ్రాయింగ్ అంటే. సో ఫస్ట్ నేను అది చూసుకుంటాను. చాలా బాగుంది. మా ఆడపడుచు దగ్గర మా పాప ఉందండి, చిన్న పాప. సో తనకి ఇచ్చేసి నేను ఎంజాయ్ చేశాను బాగా. స్టార్టింగ్లో 2 పోల్స్ ఉంటాయి. ఇది రైన్ డ్యాన్స్ అండి. ఇక్కడ డ్యాన్స్లు వేసుకోవచ్చు. రైన్లా పడుతుంటుంటే ఇక్కడ డ్యాన్స్ వేయచ్చు. బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది ఇక్కడ ఏంటంటే నైట్ టైం కూడా పెట్టారంట. అది టైమింగ్స్ నాకు అంతగా తెలీదు. బట్ నైట్ టైం కూడా ఉంటున్నారు. నైట్ పార్టీస్ కానీ అట్లా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగానే. సో వచ్చిన తర్వాత ఫ్రంట్లో అక్కడ క్లాత్స్ ఇస్తారండి. ఆ క్లాత్స్ అనేది మనం డ్రెస్ చేంజ్ చేయడానికి 2 రూమ్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్కి, జెంట్స్కి అండ్ లేడీస్కి అక్కడ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ఫ్రంట్. మెయింటెనెన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదండి. ఎందుకంటే డ్రెస్సింగ్ చేంజ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఏం అంతగా అయితే నాకు నచ్చలేదు. స్మెల్ రావడం అంటే సిటీస్లో ఉన్న దానికన్నా ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. అదైతే నాకు కొంచెం సాటిస్ఫై అనిపించలేదు. కొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇదండి, ఇది లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది. ఇది ఒక్కటే ఉంటుందండి ఎంజాయ్ చేయడానికి. సింగిల్ వాటర్ పార్క్ అంటే ఇంక వాటర్లో ఇవన్నీ ఉండి ఇంక మినిమం బేసిక్ ఉన్నాయండి. రైడ్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఒక 4-5 రైడ్స్, అంటే ఇది నార్మల్ స్విమ్మింగ్ పూల్లో పెట్టిన రైడ్స్ ఉన్నాయి కానీ అంతగా ఏం లేదు. బట్ ఎక్కడున్న సిచ్యువేషన్స్లో, ఎక్కడున్న సినారియో బట్టి అయితే ఇది చాలా బెటర్ అండి.
ఎంజాయ్ చేయొచ్చు. చూసారు ఎలా డ్యాన్సులు వేస్తున్నారు. ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయడం అంటే ఇదే అంటారు కదండి. ఇంకా డెవలప్ అవ్వాలి శ్రీకాకుళం, నర్సంపేట. ఇంకా నర్సంపేట బాగానే డెవలప్ అయ్యిందండి మా ఊరు. షాపింగ్ మాల్స్ అని కానీ చాలా ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇంకా బిజినెస్కి నర్సంపేట మంచి ప్లేస్ అండి. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీకు అందరికీ తెలిసినట్టే ఉంటుంది. మా పిల్లలైతే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారండి. మా పెద్ద అయితే వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో అలాగే చేస్తుంది. స్విమ్మింగ్ చూసారా, తను స్విమ్మింగ్ చేస్తుందని చెప్పి తినకు కూడా స్విమ్మింగ్ రాదు కానీ చేసేస్తుంది. ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఆ రైడ్స్ అయితే బాగున్నాయి. అక్కడ ఎల్లో అండ్ గ్రీన్తో ఉన్న రైడ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. నేను ఒకసారి ట్రై చేశాను, ఫన్నీగా అనిపించిందండి. మా పిల్లలు ఆ రైడ్స్ ఒక 2 times ఎక్కారు అంతేగాని ఇంకా వాటర్లో ఆడుకోవడమే ఎక్కువైపోయింది. అలా ఎంజాయ్ చేశారు, బాగానే ఎంజాయ్ చేశారండి. మేమైతే 4కి వెళ్ళాం. 4:15కి ఇంకా లోపలికి వెళ్ళి ఆడుకున్నారు. 4:15 to 6:15 అంతే, 2 hours తీసుకున్నాం. ఎక్కువ వాటర్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ బట్టి కూడా మనం అక్కడ అంతసేపు ఉండలేమండి వాటర్లో. సో 2 hours కన్నట్టు మేము తీసేసుకున్నాం. ఆడి అలిసిపోయారండి. అయినా రెస్ట్ లేదు. తన పేరు రూపేన్ అండి. అస్సలు ఒక రేంజ్లో అల్లరి, బాగా ఎంజాయ్ చేశాడు వాడేని. బాగా ఆడాడు. అయితే మా పిల్లలు మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారండి. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఎంజాయ్ చేశారు. సో ఆడి అలసిపోయి అయిపోయింది 2 hours. ఇంకా ఆకలి అయితే బాగా దంచేసింది. అక్కడ దగ్గరలో దాబా ఉంది, ఇంకా అక్కడికి వచ్చేసామండి. ఈవినింగ్ 6 అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వచ్చేసి తినేసి ఇంక ఇంటికి వెళ్ళాం. క్వాంటిటీ తక్కువ అయినా క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అది ఒకటి అరౌండ్ 170 పడింది ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. ఫుల్ ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇది అస్సలు సరిపోదండి. బట్ ఇంక ఇప్పుడు ఎక్కువ తింటే ఇంకా నైట్కి ఏం తినలేమని చెప్పి కొంచెం తినేసి ఇంక ఇంటికి వెళ్ళి టిఫిన్ తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే బాగానే తిన్నారు. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి. కొన్ని దాబాల్లో నాకైతే ఫుడ్ నచ్చదు, బట్ ఇక్కడైతే టేస్టీగా ఉంది, క్వాలిటీ బాగుందండి. నేనైతే యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ తిన్నాను, ఒక టేస్ట్ బాగుందని తిన్నాను. ఓవరాల్గా అయితే ఇదండి, మేము ఇలాగ ఎంజాయ్ చేసాం. మా చిన్నమ్మాయి మాత్రం ఒకవైపు యాక్చువల్ నేను వెళ్ళకూడదు అనుకున్నాను, మా పిల్లలు ఇంకా ఊరుకోలేదు, సో వెళ్ళాల్సి వచ్చింది. మా చిన్నప్ప అదిగోండి వాళ్ళ అత్త దగ్గరే ఉంది. సో ఇదండి ఈ వీడియో, మేము ఇలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.